మహోన్నతుల దయల తండ్రి, ప్రేమాస్వరూపిణేశ్వర ప్రభా, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్యా మీకు స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేయించమని, సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు దయచేయమని, మా మనోనేత్రాలు తెరవమని నీ పాదాలు బట్టి వేడుకుంటూ, నన్ను ఈ నీచుణ్ణి సిలువు చాటున 100% బరువు చేయమని, మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించమని, ఈ నాయకురాలు విజ్ఞాపనం బట్టి మాత్రం ఈ నీచుని వాడుకోమని అదనేసే పరిశుద్ధమైన అనుకుంటున్నాం. ప్రార్థన ప్రియ దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా వినాలి. నేను దైవజనుడిగా ఏం చెప్తున్నా అంటే, ప్రియ దేవుని పిల్లారా, ఒక అమూల్యమైన సందేశాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచారు. ఒక వాక్య సందేశం చాలా పవర్ఫుల్. మీరు ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు? సేవకులారా, విశ్వాసులారా, పరిచారకులారా, మగవాళ్ళవారా, ఆడవాళ్ళారా, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎందుకు తృప్తి? ఈరోజు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఈరోజు నేను ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను, అభిషేకాలు, వరాలు, ఆధిక్యతలు నేను నా జీవితంలో ఊహించలేదు. నేను చెప్పగలను, మీలో ఆ సాటిస్ఫాక్షన్ లేదు, మీలో ఆ తృప్తి లేదు, మీలో దేవుని సంతోషపెడుతున్నాను ఒక ఆనందం లేదు. మీలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఏం జరుగుతుంది? ఎక్కడ ఏమవుతుందో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సందేశం, దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. రే దేవుని పిల్లరా, ఈ భూలోకంలో గొప్ప వ్యక్తులు ఎవరు అంటే, దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనులు. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు ఈ భూమి మీద. మీరు గ్రహించినా గ్రహించకపోయినా బైబిల్ ప్రకారం వాళ్ళు చాలా 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 గొప్ప వ్యక్తులు. వాళ్ళు విఐపీలు. అందరూ కాదు, అందరు సేవకులను అట్లానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు ప్రపంచం అంతా. కొద్దిమంది మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు ఉన్నారు ఈ భూమి మీద. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు దైవజనుడు ఒక్కడే దేవుని రాజ్యాన్ని కట్టలేడు. దైవజనుడితో పాటు పరిచారకులు, దైవజనుడితో పాటు అసిస్టెంట్ పాస్టర్లు, దైవజనుడితో పాటు సువార్థికులు అందరూ ఉండాలి. అందరూ కలిస్తేనే సంఘం అవుద్ది. అందరూ కలిసి పరిచయం చేస్తేనే దేవుని రాజ్యం కట్టబడింది. దేవుడు మొట్టమొదట, తర్వాత దైవజనుడు, తర్వాత అనేక మంది పరిచారకులు లేదా సేవకులు. క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు ఈరోజు అంశం ఏంటంటే, భూమి మీద దేవుని చేత ప్రత్యేకించబడిన ఒక దైవజనుడు పక్కన ఉండే సేవకులు కానీ పరిచారకులు కానీ ఎలా ఉండాలి బైబిల్ ప్రకారం? ఒక దైవజనురాలు పక్కన దేవుని చేత ప్రత్యేకించబడిన ఒక బలమైన అభిషేకం ఉండి దేవుని రాజ్యం కట్టున్న ఒక గొప్ప సేవకురాలి పక్కన, దైవజనురాలి పక్కన ఉండే పరిచారకులు ఎలా ఉండాలి? అది బైబిల్లో వాక్యపు వెలుగులో చూపిస్తా. ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తిని చూపిస్తా మీకు. ఫస్ట్ ఒక వ్యక్తిని చూపిస్తా. అబ్రహాము దేవుని ప్రవక్త, అబ్రహాము దేవుని సేవకుడు. అబ్రహాముతో ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో చూద్దాం. ఆదికాండం 24:34-35 వచనాలు. నేను అబ్రహాము దాసుడను. అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తాడు. నువ్వు నా దేశానికి వెళ్ళి నాకు ఒక కోడల్ని, నా కొడుక్కి భార్యను తీసుకురామని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన సందర్భం ఇది. అక్కడ ఎలియాజరు దైవజనుడి యొక్క దాసుడు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? నేను అబ్రహాము దాసుడును. దగ్గరున్నాడు అబ్రహాము? లేడు, దూరంగా ఉన్నాడు. నేను అబ్రహాము దాసుడిని. నా దేవుడు అబ్రహాముని చదవమ్మా. యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే ఎలియాజరు అబ్రహాముని ప్రేమిస్తున్నాడు. అందుకనే అబ్రహాం గురించి గొప్పగా చెప్తాడు, అబ్రహాముని ఘనపరుస్తాడు. అబ్రహాం జీవితంలో ఏదైనా జరిగితే, తన జీవితంలో జరిగినట్లు అబ్రహాం కోడలు దొరికితే తను ఆనందిస్తాడు, దేవుని స్తుతిస్తాడు. దైవజనుడైన ప్రవక్త అయిన అబ్రహాముని ఎలియాజరు ప్రేమిస్తున్నాడు. చూడండి, ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించిన అబ్రహాము చెప్పిన పని బాధ్యతగా చేస్తున్నాడు.
భోజనం కూడా పెడితే భోజనం వద్దు నాకు, ఫస్ట్ నా యజమానుడు అబ్రహాం గారు చెప్పిన మా పని అయ్యేదాన్ని భోజనం కూడా చేయను. భోజనం దానికి సంబంధం ఏంట్రా? నాకు నా యజమానుడు అంటే ప్రాణం, నా యజమానుడు చెప్పిందే చేస్తా. చూడండి, ఒక దైవజనుడు దగ్గర ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు, ఒక సేవకుడి దగ్గర ఉన్న వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు చూడండి ఎలియాజరు. తర్వాత తన దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం దగ్గర. హృదయంలో చూడాలి, అబ్రహాము దగ్గర ఉన్న వ్యక్తి ఎలియాజరు ఎలా ఉన్నాడు తెలుసా? అబ్రహాము హృదయానికి ఒక నమ్మకాన్ని, లేదంటే అబ్రహాము హృదయాన్ని సంతోషపెట్టే వ్యక్తిలాగా చాలా మంది పనులు ఉన్నారు అబ్రహాం దగ్గర. కానీ అబ్రహాం ఎలియాజర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎలియాజరు నమ్మకస్తుడు, ఎలియాజరు బాధ్యత కలిగినోడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలియాజరు అబ్రహామును ప్రేమించేవాడు. కాబట్టి అబ్రహాము నన్ను ప్రేమించే ఎలియాజరును పంపిస్తేనే పని సక్రమంగా చేసుకొస్తాడు. ఈరోజు ఎంతమంది దైవజనులను ప్రేమిస్తున్నారండి? ఎలియాజరుకి ఎందుకు అంత ప్రేమ? ఎలియాజరుకి ఎందుకంత కృతజ్ఞత? ఎందుకు ఎలియాజరు అబ్రహాం పట్ల అంత బాధ్యతగా ఉంటాడంటే దానికి కారణం ఉంది, కారణం లేకుండా లేదు. అబ్రహాము ఎలియాజర్ని ప్రేమించాడు. అబ్రహాము దాసుడిలాగా చూడలా, ఒకవేళ పిల్లలు పుట్టకపోతే కొడుకులాగా దత్తత తీసుకుందామన్నంత ప్రేమించాడు. అబ్రహాము ఎలియాజర్ని ప్రేమించాడు, ఎలియాజరు తిరిగి అబ్రహామును ప్రేమిస్తున్నాడు. అబ్రహాము ప్రేమ పొందుకున్న ఎలియాజరు కృతజ్ఞత లేని కుక్కలాగా తిరిగి ప్రేమించడం మానేలా తిరిగి ప్రేమిస్తున్నాడు. పౌలు అంటాడు, నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఎందుకు నన్ను ప్రేమించరు? ప్రేమను కోరుకుంటుంది. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని ప్రేమించి తిరిగి ప్రేమ కోరుకుంటారు. భర్తను ప్రేమించేందుకు అది కామన్, డిఫాల్ట్. అది ప్రేమను కోరుకుంటుంది. ప్రేమను కోరుకుంటుంది. అది దేవుడైనా మానవులైనా ప్రేమ ఇచ్చి పుచ్చుకోవాలని కోరుకుంటారు. అబ్రహాము ప్రేమను ఇచ్చాడు, తిరిగి పుచ్చుకుంటున్నాడు ఎలియాజరు వల్ల. ఎంతమంది ఈరోజు దేవుడి సేవకుల్ని, దైవజనుణ్ణి లేదా దైవజనరాల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? వాడుకొని వదిలేస్తారండి నేటి క్రైస్తవ్యం. దైవజనుణ్ణి అడ్డగోలుగా వాడుకుంటారు, దైవజనరాల్ని అడ్డగోలుగా వాడుకొని వదిలేస్తారు. దైవజనరాలు ఇచ్చే చీరలు కావాలి, దైవజనరాలు ఇచ్చే బహుమానాలు కావాలి, దైవజనరాలు కన్నీటి విజ్ఞాపన కావాలి, దైవజనరాల యొక్క అన్నీ కావాలి. దైవజనుడు చెయ్యి అందిస్తే పైకొస్తారు, దైవజనుడు అభిషేకాలు ఇప్పిస్తే తీసుకుంటారు, దైవజనుడు ఇచ్చే అన్ని తీసుకుంటారు. కానీ దైవజనుడు మాత్రం ప్రేమించరు, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు. పనికి మాలినోడు ఎలియాజరు తాను ప్రేమించుకోవట్ల, తనకంటే ఎక్కువగా అబ్రహామును ప్రేమిస్తున్నాడు. తన కడుపు కంటే, తన ఆకలి కంటే, తనకంటే ఎక్కువగా అక్కడికి వెళ్ళినప్పుడు తన గురించి చెప్పుకోవట్లా. నేను ఎవరినో తెలుసా? 318 మంది ఉంటారు మా దగ్గర, అందుట్లో నేనేం మెయిను. ఎదవ డబ్బాలు చెప్పట్లా. ఈరోజు మెయిన్ దైవజనుడు ఎవరినైనా బయటికి అసిస్టెంట్ పాస్టర్లను బయటకు పంపిస్తే వాళ్ళ గురించి చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు, వాళ్ళ గురించే సిగ్గులేని జన్మలు. అందుకే దేవుడు అన్ని గమనించి వాళ్ళని ఎప్పటికీ బయలుసిరారు. చూడండి, దైవజనుడు పక్కన ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో, దైవజనుడు పక్కన ఉన్న ఒక పరిచారకుడు ఎలా ఉన్నాడు. దూరంగా వెళ్ళిపోయి దేశం వెళ్ళిపోయి అప్పుడు వీడియోలు ఏముండవు, ఫోన్లు లేని పరిస్థితిలో నిజముగా హృదయంలోంచి నా యజమానుడండి, ఏది ఒక రేంజ్లో ఉన్నాడు ఎలియాజరు, ఒక ప్రార్థనా పరుడు అయి ఉండి ఒక స్థాయిలో ఉండి తను పిలిస్తే 10 మంది వస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఎలియాజరు పిలిస్తే పనులు రావాలి. ఎందుకని? అబ్రహాం కుడిభుజం ఎలియాజరు. అబ్రహాం యొక్క కుడిభుజం కోట్ల ఆస్తికి పిఏ లాంటి, అబ్రహాం యొక్క పిఏ లాంటోడు ఎలియాజరు అనేవాడు. ఇప్పుడు పిఏకి ఎంత పవర్ ఉంటుందండి? కానీ బయటికి వెళ్ళి అబ్రహాం గురించి చెప్తున్నాడు తప్ప ఎలియాజరు తన గురించి చెప్పుకోవట్లా. నేను ఎవరో తెలుసా, నాకు ఎన్ని అధికారులు ఉన్నాయో తెలుసా, నాకు ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా చెప్పట్లా. నా యజమానుడు మాట్లాడితే నా యజమానుడు. మనకి ఎవరైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో, మనం ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ మీటింగ్లో ఉన్నా వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటాం. నా కూతురు ఏం చేస్తూ ఉంటుందో, ఈ పాటికి నా కొడుకు భోజనం చేశాడో లేదో, నా ఫ్రెండు ఏం చేస్తున్నాడో,
నీకు ఎవరైతే ఎక్కువ ఇష్టం? ఎలియాజరుకి అబ్రహాం అంటే ఇష్టం. ఎలియాజరుకి అబ్రహాం అంటే ప్రేమ. అందుకనే ఎప్పుడు చూసినా నా యజమానుడు సంతోషించాలి, నా యజమానుడు చెప్పిన పని చేయాలి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి? అసలు స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను పరిచయం చేసిన క్రైస్తవ లోకంలోనే ఈరోజు కల్మషమైన ప్రేమలు వచ్చేసినాయండి. రెండో వ్యక్తిని చూద్దాం. అబ్రహాం చూసాం, అబ్రహాంను ప్రేమించే ఎలియాజరును చూసాం. రెండో వ్యక్తిని చూద్దాం. దైవజనుడు పక్కన, దైవజనుల పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 7వ వచనం. అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తి పరులకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి, అతడు సముద్రపు తీరమున్న సీమోను ఒక చర్మకారుని యొక్క దిగి ఉన్నాడని అతనితో చెప్పారు. దానికన్నా ముందు 10:1 ప్రతి పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అనే ఒక భక్తి పరుడు కైసరియలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటలు దేవదూత అతని వద్దకు వచ్చి కొర్నేలియు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, ఈ ప్రార్థనలను, ఈ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చాలు. కొర్నేలికి ఒక దర్శనం వచ్చింది. దేవదూత వచ్చి పేతురును పిలిపించుకో అంటే వెంటనే ఏం జరిగింది? 7వ వచనం 17. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట, దూత వెళ్ళిపోయిన తర్వాత అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో. ఈ మాట అంటే భలే పిచ్చండి, నాకు భలే ఇష్టం అండి ఈ మాట అంటే. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని వారిని పిలిచి. ఇద్దరున్నారంట. ఇద్దరు పరిచారకులు ఎలాంటి వాళ్ళంట? కొర్నేలికి ఏం కావాలి, ఏ క్షణం, ఏ అవసరం, ఏ టైంలో ఏ వేసుకెళ్తారు, ఏ కారు వేసుకెళ్తారు, ఏ రథం వేసుకెళ్తారు, ఏ ఆహారం తింటారు, ఏ మెడిసిన్ వేసుకుంటారు, ఎల్లప్పుడూ కనిపెట్టే ఇద్దరిని. దైవజనుడు ఏం కోరుకుంటాడో తెలుసా? దైవజనురాలు ఏం కోరుకుంటాడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యం కట్టే విషయంలో అలసిపోయే దైవజనుడు, దైవజనరాలు కనిపెట్టే పరిచారకులు ఎవరైనా ఉంటే బాగుండు, నేను చెప్పకుండానే చేసే వాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండని ప్రతి ఒక్కరి హృదయం కొట్టుకుంటుందండి. నిజమైన సేవకులు, పెద్ద పెద్ద సేవకుల హృదయాలు. చెప్పేది చిన్న సేవకుల గురించి కాదు. మోషేను సేవకుడే, అందులో లక్షల మంది సేవకులు ఉన్నారు. నేను అని చెప్పి మెయిన్ సేవకుల గురించి. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే షార్ప్గా ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే కనిపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ 24 గంటలు అటెన్షన్. మీకు విషయం తెలిసిన, సీఎంకి, ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ ఉంటుంది 24 అవర్స్ విత్ గన్మెన్స్. ఎలా ఉంటారు తెలుసా? ఎవరు చూస్తున్నారు, ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చేస్తున్నారా, చంపి పారేద్దాం, లేపి పారేద్దాం, ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు తెలుసా? ఆఫ్టర్ ఆల్ లోకపు అధికారులకే అంత కనిపెట్టుకునే వాళ్ళు ఉంటే, దేవుని రాజ్యం కట్టే దైవజనులకి ఇంకెంత కనిపెట్టుకునే వాళ్ళు ఉండాలండి. ఆ రోజు చూడండి, కొర్నేలి ఎంత అదృష్టవంతుడో, కొర్నేలి ఎంత ధన్యుడు అనండి బాబు. ఇద్దరు కనిపెట్టుకుని ఎల్లప్పుడూ తన యుద్ధనే ఉండి, వాళ్ళు ఎల్లప్పుడూ అంట. ఆ మాట ఎంత బాగుందో బైబిల్లో. ఎల్లప్పుడూ వాళ్ళు కనిపెట్టుకునే ఉంటారంట. ఏం కావాలి, ఈ టైంలో దైవజనుడికి ఏం అవసరం, ఎలా ఉండాలి. 2వ వచనం, దేవుడు మనతో మాట్లాడుతున్నారు డైరెక్ట్గా. దేవుడే కొర్నేలి దగ్గర ఉన్న పరిచారకుడు ఎలా ఉన్నాడు? ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఏది అవసరమో, ఏది కావాలో, ఏది ప్రయాణం చేసేటప్పుడు ఏ బట్టలు కావాలి, ఏ వస్తువులు వాడతారు, ఎక్కడికి వెళ్తారు. 3వ పాయింట్ చూద్దాం. 2వ సమూయేలు 16:9. 2వ సమూయేలు 16:9. సెరూయా కుమారుడైన అభిషిక్తై, ఈ చచ్చిన కుక్క నా 7వ వాడను రాజును నేను శపింపనేలా. దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు పాపం చేసి కొంతకాలం తర్వాత రాజ్యాన్ని వదిలి పారిపోయినప్పుడు జరిగిన సంఘటన ఇది.
దావీదుతో పాటు కొంతమంది వ్యక్తులు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు షిమి అనే ఒక వ్యక్తి సౌలు కుటుంబంలో, సౌలు వంశంలో ఒక అతను వచ్చి దావీదుని పచ్చి బుద్ధులు తిడతాడు. ఒరే చచ్చిన కుక్క, ఒరే మోసగాడ, అన్యాయస్తుడా, నీకు బాగా జరిగిందా, నీ సింహాసనం పోయిందా, మీ అబ్బాయి నేను చంపడానికి వస్తున్నాడా అని యాగాలు చేస్తుంటే చూడండి అన్నమాట 9వ వచనం. సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడను రాజువునగు నా ఏలినవాడవు రాజువునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాడిని పట్టుకొని వాడిని చంపేస్తాను. ఒరేయ్, నా ఏలిన వాడిని అంటావా, నా దావీదుని అంటావా నువ్వు? అరే ఒక్క నిమిషం ఆగరా అయ్యా, ఒక్క మాట సెలవు ఉండయా, నేను నరికేస్తాను. ఎందుకు అంత కోపం? నా యజమానుడయ్యా, మీ వల్లే నేను పోషించబడుతున్నానయ్యా, మీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దావీదా, మీరు లేకపోతే నేను లేను. నా ముందే నా యజమానుని అంటావా, నా ముందే నా ఏలిన వాడిని అంటావా? నువ్వెంత నీ బతుకు. అరే ఒక్క నిమిషం ఆగరా, తలకే కత్తితో నరికి పారేస్తాను. ఆ రోషం చూసారా? దావీదెవరు? ప్రవక్త. దావీదెవరు? సేవకుడు. ఈరోజు నీ దైవజనుడిని దేవుడు నీకు అప్పగించిన నీ దైవజనురాలని ఎవరైనా ఒక మాట అంటే నీకు రోషం రాదు కానీ ఇంకా నీకు ఆనందం వచ్చే పైశాచిక నువ్వు ఒక దెయ్యంతో సమానం అని చెప్పగలను. దావీదును అంటే దావీదు అరే చూసావారా అని అడగల. దావీదు అరే చూసావా, అరే నన్ను చూసావా ఎలా అంటున్నాడు, ఏం మాట్లాడాలా? వెంటనే రోషం వచ్చేసింది అభిషేక్కి. నా ఏలిన వాడిని అంటాడా, నా ఏలిన వాడిని, నన్ను పోషించేవాడిని అంటాడా? ఇడు నా ముందే తిడతాడా? చంపి పారేస్తాను. ఆ రోషం చూసారా? దైవజనుడు పక్కన ఉండే వాళ్ళకి రోషం ఉండాలండి. దైవజనుడిని కానీ దైవజనురాలు కానీ ఎవరైనా ఏలెత్తి చూపించినా, ఎవరైనా అన్నా చంపక్కర్లా, కొట్టక్కర్లా, బుద్ధి చెప్తే చాలు. మాటలతో బుద్ధి చెప్తే చాలండి. ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఇప్పుడు దావీదు హృదయం నాట్యమాడుతుందండి. ఈడేంట్రా ఇంత కృతజ్ఞత, ఈడేంట్రా చంపేస్తానంటాడు. దానికి ఆడేమన్నా కొట్టాడా? దూరం నుంచి ఆడేం చేశాడు? మట్టి ఇసిరాడు. దూరం నుంచి చిపో కుక్క అన్నాడు. దానికి ఏమంటున్నాడు? నేను కూడా తిడతానంటలా, 2 కాళ్ళు ఎరకొడతానంటలా, చంపేస్తానంటున్నాడండి. దైవజనుడు పక్కన ఉండేవాళ్ళు రోషం కలిగి ఉండాలి. దైవజనుడి ద్వారా మేలు పొందుకునే వాళ్ళు, దైవజనుడి ద్వారా సత్యాన్ని అనుసరించే వాళ్ళు, దైవజనుడి ద్వారా దేవుడి దగ్గరైన వాళ్ళు. దైవజనుడి జోలికి ఎవరైనా వస్తే, దైవజనురాలు జోలికి ఎవరైనా వస్తే రక్తం ఉడికిపోవాలండి, చుక్కలు చూపించాలి. ఆ క్షణంలో దావీదు హృదయం ఎలా ఉంటుంది? దైవజనుడైన సేవకుడైన దావీదు హృదయం ఎలా ఉంటుంది? అబ్బా ఏంట్రా ఈ ఆనందం, ఏంట్రా నా కోసం చంపేవాళ్ళు ఉన్నారా? ఈరోజు ఎవరున్నారండి? వాడుకుంటారు. పొద్దున్న లేచిన కాంచి దైవజనుడిని అడ్డగోలుగా వాడేసుకుంటారు, ప్రార్థనలు చేయించుకుంటారు, వాళ్ళ కోసం దెయ్యాలు భరించాలి, అన్నీ భరించాలండి. కానీ వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే రోషం రాదు, కోపం రాదు, ఏమీ రాదు. మనకెందుకులే, మన దైవజనుడు కాదులే. నీది ఒక క్రైస్తవమేనా, నీది ఒక పరిచర్యేనా, నీది ఒక జీవితమేనా, బ్రతుకేనా అని అడుగుతున్నా దైవజనుడు కాదు. నెక్స్ట్ చూద్దాం, వేరే వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 23 నుంచి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపగలరని రాత్రి పగలు ద్వారం మీద కాచుకొనిచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి రొక్కలో ఉంచి గోడగుండా అతన్ని కిందికి తిప్పిరి. ఏం శిష్యులండి, ఏం పరిచారకులండి బాబు. సౌలుని, కొత్త నిబంధన పౌలుని చంపాలని ప్రయత్నం, రాత్రి పగళ్ళు చంపి పారేద్దాం, వీడి వల్ల అంతా మారిపోతున్నారు, అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారని కొంతమంది శత్రువులు పగతో చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలుసుకున్న శిష్యులు, పరిచారకులంట, రాత్రి వేళ గంపతో ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా ప్రాణాలు కాపాడారంటండి. ఈరోజు దైవజనులు ప్రాణాలు అడ్డుపెట్టే వాళ్ళు ఎవరున్నారండి? దైవజనురాలు ప్రాణాలు అడ్డుపెట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అక్కడ పౌలు దైవజనుడు, ప్రపంచానికి ఉపయోగపడాల్సిన వాడు. శిష్యులను అడగచ్చు, వరే మరి అడ్డుపడినందుకు మిమ్మల్ని కూడా చంపేస్తే చచ్చిపోతామయ్యా, మా దైవజనుడు బతికితే చాలు.
మా దైవజనుడు బతికే ప్రపంచానికి ఉపయోగపడతాడు. మా వల్ల ఎవరు పెద్ద ఉపయోగం ఉండదు, కానీ ఆయన గొప్ప సేవకుడు, దేవుని అభిషేకం ఉన్న ప్రపంచానికి కావాల్సిన దైవజనుడు కాబట్టి మేము రిస్క్ చేసైనా ప్రాణాలు తెగించైనా కాపాడతామని చెప్పేసి గంపలో అతన్ని దాటించేశారండి. అదండి పరిచారకుడు. అక్కడ ప్రాణాలకు అడ్డుబడి ప్రాణాలకు తెగించి దైవజనుడిని కాపాడుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి దైవజనుడు రక్షించి ప్రపంచానికి ఆశీర్వాదంగా వాడబడటానికి వీళ్ళు సహకరించారండి. ఇక్కడ పౌలును చూడండి, పౌలును కాపాడుకోవటం కోసం మా దైవజనుడిని కాపాడుకోవడం కోసం మేము ప్రాణాలైనా తెగిస్తాం, మేము చచ్చిపోవడానికైనా ఏమాత్రం వెనకంజ వేయం. అది పరిచారకుల లక్షణం అండి. నెక్స్ట్ చూద్దాం, నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17, 9, 10, 11. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కార్యం చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ చూడండి, మోషే నిర్గమకాండంలో మోషే తన పరిచారకుడైన యెహోషువను పిలిచి, యెహోషువ నువ్వేం చేస్తావు తెలుసా? యెహోషువ చెప్పండి మాస్టర్ గారు, నేను కొండకి ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి. ఆహా అబ్బా అలా జరిగిందన్నమాట. బాగుంది బాగా చేస్తున్నావురా మోషే, నువ్వు యుద్ధం చేయి, నేను ప్రార్థన చేస్తా. పోయేది ఎవడు? ప్రార్థన చేస్తే పోవడం, యుద్ధం చేస్తే నీకు పోతే. యుద్ధం నేను చేస్తాను రా, శత్రువు గట్టిగా వేసాడు అనుకో, నీ తలకి లెగిసిపోద్ది. కాబట్టి ఎద్దవన్న ఆటకాలు ఆడకుండా మోషే బాబాయ్ నువ్వు నా పాత్ర పోషించు, నేను నీ పాత్ర పోషిస్తాను కదా. అలాగే అన్నాడా యెహోషువ? అలాగే అన్నాడా పరిచారకుడు? మోషే పరిచారకుడైన యెహోషువ అని రాసి ఉంటుందండి బైబిల్లో. యెహోషువ మోషేకి అప్పగించుకున్నాడు. యెహోషువ గమనించాడు, మోషే దేవుని ఎన్నిక, దేవుని అభిషేకం ఉన్న సేవకుడని, ప్రవక్త అని, నాయకుడని తెలుసుకొని పూర్తిగా తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడండి. యెహోషువ మోషేకి అప్పగించుకున్నాడు. కాబట్టి అప్పగించుకున్న వాళ్ళు ఎదురు చెప్పరు. అప్పగించుకున్న వాళ్ళు నష్టం వచ్చినా ప్రాణం పోయిన ఎదురు చెప్పరు, చెప్పింది చేస్తారు అంతే. యెహోషువ మోషేకి అప్పగించుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండెక్కి ప్రార్థన చేస్తా. బైబిల్లో రాస్తుంది, దేవుడికి అప్పగించుకోండి, తర్వాత దేవుడి ప్రవక్తలకు అప్పగించుకోండి అని మీకు చాలాసార్లు చూపించాను. ఈరోజు అప్పగించుకునే వాళ్ళు ఎవరున్నారండి? రిస్క్ అయితే చేసేవాళ్ళు ఎవరున్నారు? పరిచర్యలో కొంచెం హార్డ్ వర్క్ ఉందనుకో, అప్పగించుకోవడానికి ప్రమాణాలు చేసేస్తారు, బైబిల్ తీసేసుకుంటారు, చెప్పేస్తారు, అన్నయ్య ఈ రోజు మొదలుకొని చచ్చేంత వరకు మీ మాట జమదాటము, మీ మాట వింటాం, మీరు చెప్పిందే చేస్తాం అని ప్రమాణాలు చేసి తప్పినోళ్ళు వచ్చుడు మంది. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎదిరించాం, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాం, ఇంకెప్పుడు మిమ్మల్ని దుఃఖపెట్టాం, మీకు విరుద్ధంగా ఏ పని చేయం, మీరు చెప్పిందే చేస్తాం, వద్దన్నది మానేస్తాం అని ప్రమాణాలు చేసి 1,00,000 సార్లు తప్పిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఇక్కడ యెహోషువ చూడండి, ప్రాణాలు 30 రూపాయలు లేకపోతే 100 రూపాయలు పెడితే ఆటోలో వచ్చేయచ్చండి, బండి ఎక్కర్లక 100 రూపాయలు ఆల్టర్నేటివ్లు 100 ఉంటాయండి. కానీ ఆడికి అప్పగించుకునేదేంటి? దైవజనుడికి అప్పగించుకునేది, దైవజనుడు చెప్పినట్టు చేయాలండి. మనం ఏంటి, మనకంటూ స్వేచ్ఛ ఉండదా? మనకంటూ కోరికలు ఉండవా? ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు మీ కోరికలు తీర్చి రోడ్డు మీద లాగేస్తారు, భ్రష్టులు అయిపోతారు. అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు ఏం చేశారు. దైవజనులు బాధ పెడితే నిష్ప్రయోజనం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఎన్నోసార్లు చెప్పించారు, మీ పైన దైవజనులు దుఃఖపడకూడదు, మిమ్మల్ని బట్టి బాధపడకూడదు, మిమ్మల్ని బట్టి ఏడవకూడదు. అది ఏడిస్తే మీకు నిష్ప్రయోజనం అయిపోద్ది. చూద్దాం, నెక్స్ట్ వేరే వ్యక్తిని చూపిస్తాను. 2వ రాజులు 2:6. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నారు కనుక నీవు దయచేసి ఇక్కడ యుద్ధమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళింది. ఇక్కడ ఏలియా ఎలీషా అనే ఇద్దరు గురువు శిష్యులు కనపడతారు. ఏలియా దగ్గర ఎలీషా ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు, నీళ్లు పోసేవాడు చేతుల మీద. ఈ పరిచారకుడు యొక్క మనస్సు చూసారా? ఏలియా అంటాడు, నన్ను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారు? యోర్దానికి వెళ్ళమన్నారంటే నేను వెళ్తాను, బాయ్ అంటే నేను వస్తా అమ్మా, మీరు నా గురువు గారు, మీరు నా దైవజనుడు, నేను మీ వెనకే ఉంటా, సర్లే తర్వాత వేదేలకు వెళ్ళమన్నారు. నేను వస్తా బాబోయ్, మిమ్మల్ని మాత్రం వదలను బాబోయ్, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను.
వెంబడిస్తాయి. ఇక్కడ చూడాలి, మనం నేర్చుకోవాల్సిన పాయింట్, దైవజనుడి దగ్గర పరిచారకుడైన ఎలీషా, ఏలియా అనే దైవజనుడి దగ్గర, రోషం గల దైవజనుడి దగ్గర, గొప్ప దైవజనుడి దగ్గర ఎలీషా ఎలా ఉన్నాడు తెలుసా? ఏలియాని వెంబడించేవాడుగా ఉన్నాడు. ఏలియాని హత్తుకునేవాడిలాగా ఉన్నాడు. 7వ వ్యక్తిని చూపిస్తున్నాడు. 6 చూపించే 7వ వ్యక్తి లోకాసు వార్త 9వ అధ్యాయం 30 నుంచి 33 వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. వారు మోషే ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుకోవడం నిర్గమనం గురించి మాట్లాడుచుండేది. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమందులో ఉండేది. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసింది. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసయ్యతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలను మేము కట్టదమని తాను చెప్పినది తాను నెరవేరి చెప్పాను. చూడండి, రూపాంతర కొండ మీదకి యేసుప్రభు వారు 3 శిష్యుల్ని, పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్లి రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు వచ్చి యేసుప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో ఆ మహిమలో ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. ఎవరికి? శిష్యులైన పేతురు, యాకోబు, యోహానికి. వీళ్ళు నిద్రలోంచి లేచి, పేతురు టక్న స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఏసయ్య చెప్పు, నీకొక పర్ణశాల, మోషేకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల కట్టేస్తాయి, నేను హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. ఎవడు చెప్పాడు కట్టమని? పేతురు మనసు ఎలాంటిదంటే తన దైవజనుడిని సంతోషపెట్టాలి, తన దైవజనుడికి ఏదో చేయాలి, తన దైవజనుడిని, తన సేవకుడిని గణపరచాలి అని. చూడండి, ఆ మనసు చూశారు పేతురు మనసు. 12 మంది శిష్యులు ఉన్నారు కానీ ఎవరో అలాగా, అక్కడ 3 శిష్యులు ఉన్నారు కానీ ఎవరో అలాగా పేతురు లాగా యేసు ప్రభు వారి గురించి ఆలోచించడం లేడు. అందుకే పేతురుని అడిగితే పేతురు చెప్తాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, బ్రహ్మాండంగా ప్రేమిస్తున్నాను ప్రభు, నేను నా దైవజనుడు నీ వల్లే కదా అయ్యా నేను సంపాదించుకున్నాను. ఈరోజు దైవజనుడిని ప్రేమించే వాళ్ళు, దైవజనుడిని సంతోషపెట్టేవాళ్ళు, నేను ఈ పని చేస్తే దైవజనురాలు సంతోషపడిద్ది, ఈ సాయంకాలం కూడా మంచి స్నాక్స్, అలసిపోతారు కదా రోజంతా విజ్ఞాపన చేసి, ఇగో మంచి రుచికరమైన ఫుడ్ తీసుకెళ్తాను, 4 మాటలు మాట్లాడతాను, ఈ పరిచయం చేసి పెడతాను. స్వార్థంతో నిండిపోయిన పరిచారకులండి. నాకేంటి, నాకేం అవసరం, నాకు పొజిషన్ ఉంది కదా. ఇక్కడ చూడండి, పేతుర్ని అడగలేదు. యేసుప్రభు అని ఎవరైనా నా కోసం పర్ణశాల కట్టమని అడిగారా? అడగలా. కానీ పేతురే మీకు ఒక పర్ణశాల కట్టారా లేదా అది పక్కన పెట్టండి. పేతురు మనసు చూడండి ఎలా ఉందో. అలా 3-4 సంవత్సరాల్లో చూస్తే పేతురుని గమనిస్తే పేతురు యేసుప్రభు వారిని సంతోషపెడతానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నోసార్లు సంతోషపెట్టాడు. అందుకే పేతురు నీ మీద సంఘం కడతానయ్యా. దైవజనులను సంతోషపెట్టే వాళ్ళు ఎవరున్నారు? దైవజనురాలు సంతోషపెట్టే వాళ్ళు ఎవరున్నారు? దేవుని ఎదుట దైవజనుడు కానీ దైవజనురాలు కానీ, ఇదిగో ఈ బిడ్డ నన్ను సంతోషపెట్టింది, అసలు ఎప్పుడు బాధ పెట్టదు, ఇదిగో ఈ పరిచారకుడు నన్ను ఎప్పుడు సంతోషపెడుతూనే ఉంటాడు, ఈ పరిచారకులు నాకెప్పుడు దుఃఖం కలగజేయలేదు అని చెప్పే సాక్ష్యం పొందుకునే వ్యక్తులు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఊరినే ఆత్మీయ జీవితం పెరిగిపోద్దా? ఊరినే అభిషేకాలు వచ్చేస్తాయి? ఊరినే వరాలు వచ్చేస్తాయా? దేవుడు ఊరినే దగ్గరైపోతారా? నువ్వు దైవజనులు బాధ పెడుతూ, దైవజనులు ఏడిపిస్తూ, దైవజనులు పరువు తీసేసి, దైవజనుల పట్ల రోషంగా లేకుండా, వాళ్ళ అవసరాలను పట్టించుకోకుండా, ఏం చేయకుండానే నీ ఆత్మీయ జీవితం శిఖరాలు ఎక్కేస్తుందా? పిచ్చి ప్రేమ, నీ పిచ్చి ప్రేమ. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న 7 చూపించారు. ఎలా ఉండాలి? దైవజనుని పక్కన ఉండే, లేక దైవజనురాల పక్కన ఉండే వ్యక్తులు ఎలా ఉండాలంటే, అబ్రహాముతో ఎలియాజరు ఉన్నట్లు, అంటే ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. 2, ఏలియా దగ్గర ఎలీషా ఉన్నట్లు వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. కొర్నేలు దగ్గర సైనికులు ఉన్నట్లు, అంటే కనిపెట్టుకుని, ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. పౌలు దగ్గర శిష్యుల్లాగా ప్రాణాన్ని కాపాడే వాళ్ళలాగా ఉండాలి, ప్రాణాలు తీసేలాగా ఉండకూడదు. దావీదు దగ్గర అభిషేలాగా కృతజ్ఞతతో నిండిపోయి రోషం కలిగి ఎవరైనా ఒక మాట అంటే బుద్ధి చెప్పి గడ్డి పెట్టేలాగా ఉండాలి. మోషే దగ్గర యెహోషువ లాగా అప్పగించుకొని ఏది కష్టమైన నష్టమైన చెప్పినట్టు చేసేవాళ్ళు లాగా ఉండాలి పరిచారకులు. యేసయ్య దగ్గర పేతురులాగా ఎప్పుడు సంతోషపెడదామా, ఎలా సంతోషపెడదామా అన్నట్లు పరిచారకులు ఉండాలి. అప్పుడే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. వీళ్ళందరూ గొప్పోళ్ళు అయిన వాళ్ళే. పేతురు గొప్పోడయ్యాడు, తర్వాత ఎలియాజరు గొప్పోడయ్యాడు, ఎలీషా గొప్పోడయ్యాడు, శిష్యులు గొప్పోళ్ళయ్యారు, అభిషేక్ మంచి స్థానంలో ఉన్నాడు, యెహోషువ గొప్ప నాయకుడయ్యాడు. చూసుకోండి.
మీరు ఎందుకు ఇలాగే ఉండిపోయారు? ఈ 7 వ్యక్తిత్వాలు మీకు లేవు కాబట్టి. ఎందుకు దిగజారిపోతున్నారు? ఎందుకు దేవుడి స్వరం బదులు సాతాన స్వరం వింటున్నారంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి. ఇంకా నేను నెగిటివ్ కూడా 3 చూపిస్తా. ఇప్పుడు పాజిటివ్ 7 చూపించా, నెగిటివ్ 3. ఫస్ట్ నెగిటివ్ కోణంలో 3 చూపిస్తున్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇశ్రాయేలు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను నీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. చూడండి, దైవజనుడు పక్కన యేసుప్రభు వారు దేవుడు భూమి మీదకి దేవుడిగా రాలా, ఒక సేవకుడిగా 3-4 సంవత్సరాలు సేవ చేశారు. ఇప్పుడు దైవజనుడే సేవకుడైన యేసుప్రభు వారు మరి సేవకుడే కాబట్టి వాళ్ళందరూ పరిచారకులు, శిష్యులు. ఇప్పుడు చూడండి, ఒక శిష్యుడు ఏం చేశాడు? నేను నీకు అప్పచెప్పేస్తా. ఎవరిని? తెచ్చినవాడిని, అభిషేకించినవాడిని, వరాలు ఇచ్చినవాడిని, ఆధిక్యతలు ఇచ్చినవాడిని పట్టుకొని నేను అప్పగించేస్తా, నాకు ఎంత వస్తాయి లాభం. ఈరోజు దైవజనుల్ని అప్పగించే వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు? దైవజనులు పోలీస్ స్టేషన్లో లాగేవాళ్ళు, దైవజనుల మీద అన్యాయం కేసులు పెట్టేవాళ్ళు, దైవజనుల మీద బుర్ర జల్లేవాళ్ళు, దైవజనులు లోపాలు ఎతికేవాళ్ళు, దైవజనులు డ్రెస్సులు ఎలాంటివి వేసుకోవచ్చా, బంగారం వేసుకోవచ్చా? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? అమ్మి పారేసి ఏమి మిగిల్చుకున్నాడండి యూదా ఇస్కరియోతు? యేసుప్రభు వారికి అయ్యో ఎంత నష్టం వచ్చిందో కదా. దైవజనుని అమ్మేయటం వల్ల శిష్యుడికి ఎంత లాభం వచ్చిందో, దైవజనుడికి ఎంత నష్టం వచ్చిందో. ఏం మిగిలిందండి? పేగులు బయటకు వచ్చి ఒక్కచావు చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. ఈరోజు కూడా దైవజనుడిని అమ్మేసేవాళ్ళు, దైవజనుడు పరువు తీసేవాళ్ళు, దైవజనుడిని గాయం చేసేవాళ్ళు, దైవజనురాలని రోడ్డు మీదకి లాగేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా పంట కోస్తారు. రెండో ఎగ్జాంపుల్ చూపిస్తాను. 19:26, ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. చూడండి, ఇక్కడ లోతు మీకు తెలుసు, అబ్రహాము తమ్ముడు కొడుకు లోతు. చక్కగా అబ్రహాంని వెంబడించాడు, అబ్రహాం దగ్గర ప్రార్థన నేర్చుకున్నాడు, అబ్రహాం దగ్గర అన్ని నేర్చుకున్నాడు. లోతు అంతా బాగానే ఉన్నాడు. ఒకానొక రోజు వచ్చినప్పుడు అబ్రహాంను విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాంను వదిలేశాడు, దైవజనుని వదిలేశాడు, దైవజనుని విడిచిపెట్టేశాడు. దేవుని సేవకుడైన అబ్రహాముని కాదనుకొని సొంతగా వెళ్ళిపోయాడు స్వచిత్తంతో. ఏం జరిగిందండి? భార్య చచ్చిపోయింది. కూతుర్లు చూడండి ఒకసారి పచ్చిగా. 19:36 చదువు. 19:36. తండ్రి వల్ల గర్భవతులయ్యారంట కూతుర్లు. 10 తరాల వరకు అమ్మోనీయులు, మోయాబీయులు వీళ్ళిద్దరు పుట్టిన సంతానం పేర్లలో వాళ్ళు 10 తరాల వరకు దేవుడి సన్నిధి రాకూడదండి. 10 తరాలండి వీళ్ళు చేసిన తప్పుడు పనులు. ఎందుకని? దైవజనుడిని, దేవుడు అభిషేకం ఉన్న ప్రవక్త అయిన నాయకుడైన అబ్రహామును విడిచి ఎప్పుడైతే లోతు కుటుంబం వెళ్ళిపోయిందో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు, దరిద్రులు అయిపోయారు, లోకంలో కలిసిపోయారు. నాయకత్వాన్ని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన ఈరోజు చాలా మంది లోకంలో కలిసిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు నేను ఎంతో మంది వింటున్నాను సాక్ష్యాలు. కాబట్టి మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. జీవితాంతం దైవజనులతో సహవాసంలో ఉంటేనే మీరు బాగుపడతారు, లేదా సాతానికి అవకాశం ఇచ్చారా పోతారు గ్యారంటీగా. 3వ చూపిస్తాను, లాస్ట్ది 5వ అధ్యాయం 2వ రాజులు 5:20 చూడండి. 2వ రాజులు 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకులకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడం నా యజమానికి మనస్సు లేకపోయింది. ఇప్పుడు చూడండి, దైవజనుడైన ఎలీషాకి పరిచారకుడు ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, కలిసి ఉంటాడు. ఈ పరిచారకుడు తిండి ఎక్కువయ్యి డబ్బు ఇచ్చి బంగారం ఇచ్చి బట్టి గబగబా వెళ్ళిపోయి నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడేసి మా దైవజనుడు మీ దగ్గర పంపించాడని చెప్పి అబద్ధాలు చెప్పి దైవజనుడిని మోసం చేసి అవి తెచ్చుకొని లోపల పెట్టేస్తే, లోపలికి వెళ్ళిన తర్వాత దాచేసి బంగారం డబ్బు దాచేసి లోపలికి వెళ్తే, బాబు నాయన ఎక్కడికి వెళ్ళావు అమ్మ బుజ్జి బంగారం అంటే, ఎక్కచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఏడ్చించాలి. కానీ నయమాను వదిలింది నువ్వు పట్టుకున్నాగా. ఎందుకని? దేవుడు ఎందుకు ఎలీషా అన్నదానికి ఆమెను అనేశారు? ఎందుకంటే పరిచారకుడు పక్కనే ఉండి అన్నీ పోషిస్తూ నేర్పిస్తున్న దైవజనుడు పరువు తీసేసాడండి. గెహజీ ఏం చేశాడు? దైవజనుడు పరువు తీసేస్తే, దైవజనుడిని బాధ పెడితే శాపగ్రస్తుని దేవుడు చేసేసాడండి. ఈరోజు కూడా చాలామంది గెహజీ లాంటి వాళ్ళే ఉన్నారు. దైవజనులు పరువు తీసే వాళ్ళు ఎక్కువైపోయారు, దైవజనులు మోసం చేసేవాళ్ళు, దైవజనులకి అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఊరినే అబద్ధం ఆడేస్తారండి. అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, స్కిప్ చేయటం,
పరువు తీసేయటం ఎక్కువైపోయింది. ఈ ముగ్గురికి ఏం మిగిలిందండి? సేవకుడైన యేసయ్యను అమ్మేసినందుకు యూదా ఇస్కరియోతుకు ఏం మిగిలిందో మీకు అదే మిగిలింది. అబ్రహాం సేవకుడైన అబ్రహామును విడిచి వెళ్ళిపోవడం వల్ల లోతు కుటుంబానికి ఏం జరిగిందో మీకు అదే జరిగింది, మీ కుటుంబానికి ఒకవేళ అలా చేస్తే. మూడవదిగా ఎలీషా దైవజనుడు పరువు తీసేసి దైవజనుడు దుఃఖపెట్టినందుకు గహజీకి ఏ శాపం వచ్చిందో, దరిద్రం పట్టిందో మీకు అదే దరిద్రం పట్టింది. ఒకవేళ మీరు అలా ఉంటే 7 లాగా ఉన్నారా, 3 లాగా ఉన్నారా? ఫస్ట్ గ్రూపు, రెండో గ్రూపు. ఫస్ట్ గ్రూప్ ఏంటి? దైవజనులను సంతోషపెట్టి, దైవజనులకు అప్పగించుకొని, దైవజనులకి కనిపెట్టుకొని, దైవజనులు ప్రేమించే గ్రూపులో ఉన్నారా? రెండో గ్రూపు దైవజనులు ఏడిపిస్తూ, దైవజనులు మోసం చేస్తూ, దైవజనులకు అబద్ధాలు ఆడుతూ, దైవజనులు పరువు తీసి, దైవజనుల లోపాలు ఎదిగే గ్రూపులో ఉన్నారా? చూసుకోండి, మీ కర్మకు మీరే బాధ్యులు.